హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. మొన్నే బ్యాగులన్నీ తెచ్చి పేర్చాను. మళ్ళీ ఇప్పుడు బ్యాగులు సర్దాల్సి వస్తుందన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? మళ్ళీ ఇనీష పాప బర్త్డే అని చెప్పేసి అందరికీ మ్యాక్సిమం తెలిసిందే కదా. సో పాప బర్త్డే వచ్చేసరికి మా అత్తవారి ఊర్లో జరుపుకోవాలన్నది మా ఆయన కోరిక అనమాట. సో అతని కోరిక మేరకు ఇంకా వాళ్ళ కోరిక కూడాను, అమ్మ గీతమ్మది ఎప్పుడు జరగలేదు కదా, కనీసం ఇనిష పాపదైనా ఫస్ట్ బర్త్డే ఇక్కడ జరుపుకుందాం సింపుల్గా అని అన్నారు. సో అందుకోసం ఇంకా బ్యాగులు చదువుతున్నాం. మళ్ళీ సీతారాంపురం ప్రయాణం అనమాట. అలానే రేపు ఊర్లోని సాయిరామ్ పుట్టినరోజు. సో అక్కడ భోజనాలు ఉన్నాయి. అలానే సండే పిక్నిక్ ఉంది. పిక్నిక్కి చాలా ఇయర్స్ అయిపోయిందండి నేను వెళ్ళి. మా ఊర్లో సంఘం పిక్నిక్ అనమాట, అత్తవారు ఊరిది. సో అక్కడ పిక్నిక్ నెక్స్ట్ డే లెనిషా పాప బర్త్డే. సో అందుకోసం బ్యాగ్స్ ప్యాక్ చేస్తాను. సో ఏమేమి ప్యాక్ చేస్తాను అని చెప్పేసి వీడియో చూస్తూ ఉండండి. మ్యాక్సిమం లాగ్ ఇప్పటి నుంచి మా ప్రయాణం అంతా జర్నీ అంతా షూట్ చేస్తాను. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. అయితే నా ప్యాక్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసరికి బర్త్డే రోజు లెనిషా బర్త్డేకి నేను వేసుకోవడానికి అన్నట్ట అవుట్ఫిట్, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చాను. ఇప్పుడు వచ్చేస్తుంది స్వెటర్ మెయిన్ అండి, పట్టుకున్నాను అనమాట. చాలా ఎక్కువగా ఉందన్నారు అత్తమ్మ గారు. సో ఒక నైట్ డ్రెస్, నెక్స్ట్ అక్కడ ఒక డ్రెస్ ఉంది. సో ఇది మండే మార్నింగ్ వేసుకోవడానికి, ఇది సాటర్డే వేసుకోవడానికి అన్నట్టు సారీ అనమాట. అంటే సాటర్డే కాదు, సారీ, సండే పిక్నిక్కి కట్టుకొని వెళ్ళడానికి ఈ సారీ. ఈ రెండు సారీలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయడానికి వైజాగ్ వెళ్ళి, వైజాగ్లో ఈ రెండు వదిలేసి, వైజాగ్లో ఎందుకంటే ఈ డెకరేషన్ సామాన్లు గట్టు కొనవలసినవి ఉన్నాయి, అవన్నీ ప్లాన్ చేసుకొని రేపు మధ్యాహ్నంకి వెళ్ళిపోతాం అత్తమ్మ వాళ్ళ ఇంటికి. సో అందుకోసం ఇవి సర్దాను. నావి అయిపోయాయి, ఇంకా పిల్లలు ఉన్నాయి. పిల్లలు కూడా సర్దేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ పిల్ల నేను సర్దుతుంటే ఒక్కొక్కటి తీసేస్తుంది. ఈ బట్టలన్నీ బర్త్డే అవుట్ఫిట్స్ అనమాట. గీత్కవి లినీషవి అలా ఉంచేసాను. ఇవి డైపర్లు, ఇవి పిల్లల బట్టలు, పెద్దదనివి చిన్నదనివి. గీతమ్మకి ఒక 3 జతలు, లినీషమ్కి ఒక 3 జతలు అన్నట్టు నైట్ వేర్ వేసాను అంతేనే. ఇవన్నీ వేరే బ్యాగ్లో సర్దేస్తాను. ఇంకా మా లెనిష పాప లగేజ్ అనమాట. లోషను, షాంపూస్, గీతమ్మ షాంపూ, సబ్బులన్నీ అక్కడ ఉన్నాయి. సో నో వరీ. పేస్ట్, గీతమ్మ ఈ మధ్య పేస్ట్ వాడుతుంది అనమాట. సో ఎవరి వాళ్ళకి సర్దేశాను. ఈ బాక్స్ కప్పేసేస్తా. నా హ్యాండ్ బ్యాగ్, నా జ్యువెలరీ అన్నీ పెట్టేసుకున్నా. ఈ బ్యాగులు సర్దేసిన. ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ సర్దేలోపు మొత్తం తీసేసి ఎంత పెంట చేసిందో, చింపిసింది పేపర్లు కూడా. మొన్నే నీట్గా సర్దాను ఇదంతా. ఈ ఎటిలేనీషా పడిపోతావు మళ్ళీ. ఇంకా చిన్నమ్మ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన వచ్చారు. మా ఆయన బ్యాగ్ అతను సర్దుకుంటారు. ఎప్పుడు అతను చిన్నదే అనమాట. మా బ్యాగ్లో పెద్దగా వస్తాయి ఎప్పుడున్నో. ఇంకా మా టైలర్ ఆవిడ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ తెచ్చుకోవడం మర్చిపోయాము. తెచ్చుకోవాలి, ఇప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బెలూన్స్ ఓదడానికి, నెక్స్ట్ కేక్ కట్ చేయడానికి అన్నట్టు ఇది పాలు ఉండిపోయాయి, అవన్నీ పట్టించుకున్నాను అనమాట. లెనిషా పాప చెప్పులు ఎప్పుడు మర్చిపోతానమని ఫస్ట్ పెట్టాను. జున్ను కూడా పెట్టాను. ఇక్కడ జున్ను మా నాన్న కోసం నేను ప్రిపేర్ చేశాను, మా నాన్నకు తెలియదు అనమాట. ఇంకా మా లెనిషమ్మ ఫోటో వచ్చేసరికి ఫ్రేమ్ అనమాట. ఇది అత్తమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు తీసుకెళ్ళిపోవాలి. నాని అత్తమ్మ గారు బాదం ప్యాకెట్లు అడిగారు, మర్చిపోయాను. ఫ్రిడ్జ్లోనే ఉంది బాదం ప్యాకెట్ వేస్తాను. బ్యాగులన్నీ నా పెద్ద కూతురు ఇస్తుంది, అందేస్తుంది డాడీ. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. కార్లో ఉన్నాం. కార్ వెళ్ళాలంటే పెట్రోల్ ఉండాలి కదా, అందుకోసమే ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ఆగామన్నమాట. పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఫుల్ ట్యాంక్ అంట. గడిగడికి ఈ ట్యాంకులతోనే సరిపోతుంది. ట్రిప్కి ఎంతనే అవుతుంది? ఒక పక్క 4,000కి అయిపోతుంది. మళ్ళీ ఇంకెక్కడైనా ట్రిప్పులు పడ్డాయి అంటే ఎక్స్ట్రా అవుతుంది అనమాట. ఇనీషే పాప ఇప్పుడు కార్లో ఎంతసేపు నాన్న 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 అన్నది. ఇప్పుడు చూద్దాం. అనవా ఒకసారి అనవా అనవా నాన్న నాన్న లెనిషా నాన్నమ్మా లేని నాన్నను నాన్నను అను అను అందరూ మెచ్చుకుంటారమ్మా. మా లెనిషా పాప అప్పుడే నానండి వచ్చిందా. ఇంకా దాబా గార్డెన్స్కి అయితే వచ్చామన్నమాట. ఉంచు, నా ట్యాబ్ నా సెల్ వచ్చేసరికి గ్లాసెస్ ఇరిగిపోయాయి. ఉంది వచ్చేస్తావు కదా వేగంగా. సో గ్లాస్ వేయన్నారు. ఇంకా దాబా గార్డెన్స్లో మా వర్క్ అంతా చూసుకొని సెల్లల గ్లాసులు గట్ట వేయించుకొని ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూర్ణ మార్కెట్కి వెళ్ళిపోయామన్నమాట. పూర్ణ మార్కెట్లో వచ్చేసరికి డెకరేషన్ షాప్కి వెళ్ళి
బెలూన్స్, నెక్స్ట్ ఫోమ్ బాటిల్స్, నెక్స్ట్ ఫైర్ గన్, అదే ఫైర్స్ చేస్తారు కదా బర్త్డే రోజు, అవి స్పెట్స్, డెకరేషన్కి ఏమేమి కావాలో అన్నీ కొనిసాను అనమాట. మా ఆయన అయితే కార్లో ఉండేశారు, బయటన అతను రాలేదు, ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చి ఇవన్నీ షాపింగ్ చేశాను అనమాట. పేపర్ ప్లేట్లు, బర్త్డే టోపీస్, నెంబర్ 1 ఫస్ట్ బర్త్డే కదా, సో 1 సింబల్, హ్యాపీ బర్త్డే బ్యానర్ అన్నట్టు, సో అన్నీ తీసుకున్నాను మ్యాక్సిమం. అలానే మనం బెలూన్స్ గట్రా అంటించడానికి బ్లూ ఏటమ్మా అంటారు, బ్లూ స్టిక్కర్స్ ఏవో అంటారు సంథింగ్, అది బెలూన్ కంటించి గోడ కంటితే స్టిక్ అయిపోతాయి కదా, గ్లూ స్టిక్స్ అని చెప్పేసి, సో అవి, సో అన్నీ తీసుకున్నా. ఆ స్పెట్స్ వచ్చేసరికి లైటింగ్ స్పెట్స్ అంటే 4 స్పెట్స్ తీసుకున్నాను అనమాట. మా నలుగురు బర్త్డే రోజు పెట్టుకొని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. సో ప్రైజ్ అయితే చాలా తక్కువ వేశారండి పూర్ణ మార్కెట్లో మాత్రము. అన్నీ హోల్సేల్ ప్రైజెస్కే వేశారనమాట. ఇటువంటి షాప్స్కి వెళ్ళి కొనుక్కోవడం బెస్ట్ అనిపించింది. తర్వాత ఇంకా ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంకా దారిలో బీచ్ సైడ్కి వచ్చాము. అక్కడ పిజ్జా దోశ, స్వీట్ కార్న్ దోశ ఆర్డర్ పెట్టుకొని చక్కగా తినేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నైట్కి వెళ్ళేసరికి 10 దాటి, ఇంకా దారిలో పిజ్జా దోశ ఒకటి, స్వీట్ కార్న్ దోశ ఒకటి తినేసి వచ్చామండి. వచ్చేసరికి 10:30 దాటిపోయిందనమాట. డెకరేషన్ సామాన్లు గట్టా కొన్నాము, అవన్నీ కారులోనే వదిలేసిన, ఇంకా పడుకొని పోవడమే. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత జున్ను కొంచెం తీసుకొచ్చానని చెప్పాను కదా, అదైతే అందరం కొంచెం కొంచెం తినేసామన్నమాట. సో ఇంకా పిల్లలతోనే ఆడుకొని వాళ్ళ తాతయ్యాలు కాబట్టి పడుకుంటాం. నెక్స్ట్ మేము ఇంట్లోనే బర్త్డే అయితే చేసుకుంటున్నాం కదా సింపుల్గా. సో ఈ బర్త్డే ట్రిప్ ఖర్చు అంతా మీతో వీడియోలో కంపల్సరీగా షేర్ చేస్తాను. మీరు కూడా తెలుసుకోవాలి అని ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదిగో మా డాడీ ఇస్తారు, మా పక్కన అంటుంది బర్త్డే ఖర్చు అంతా, డెకరేషన్కి ఎంత అయింది, వాటికి సామాన్లకి ఎంత అయిందని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. ఓకే బాయ్.